హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. 18,000 సబ్స్క్రైబర్స్ అయ్యాం మనం టిల్ నౌ. 20,000 సబ్స్క్రైబర్స్ అవుదామని టార్గెట్ ఉంది. అండ్ మేము చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో మాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దోస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. దట్స్ ఆల్ నందు. ఈ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందుకే స్పెషల్ బోనస్ 2 lakhs ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతే. యూ మే లీవ్. మరి నా ప్రమోషన్? ప్రమోషనా? ఆహా, డిస్కషన్ ఎప్పుడు వచ్చిందే? సార్ నా ఎమోషన్తో ఆడకండి సార్. ఇది మరీ బాగుంది నందు. ప్రమోషన్ అంటే వెకేషన్కి లీవ్ అనుకున్నావా? అడగ్గానే ఇచ్చేయడానికి. సార్ నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. నువ్వు ఐసీయూలో ఉండి అడిగినా ఇదే ఆన్సర్. ఈ ఇయర్ ప్రమోషన్ లేదు. సరే సార్, లీడ్ పొజిషన్ ఖాళీగా ఉందిగా, నాకన్నా ఎఫిషియెంట్గా ఎవరు వర్క్ చేయరుగా, మరి ఆ పొజిషన్ ఎవరికి ఇస్తున్నారు? ఓ అదే, దానికి ప్రమోషన్తో పనేముంది? మనం ఆల్రెడీ ఒకతన్ని హైర్ చేసుకున్నాం. హీఈస్ జాయినింగ్ టుడే. టీమ్, ఇన్నాళ్ళు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం. కొత్తగా ఎవరన్నా చేరితే కెమెరా ఆన్ చేయండిరా అంటే ఒక్కడన్నా చేశాడా? అందుకే ఈ ఆఫ్లైన్ మీటింగ్. నా లాంటి ఓల్డ్ స్కూల్ మేనేజర్స్కి ఇదే సాటిస్ఫాక్షన్. నీ ఫ్యాక్షన్ స్టోరీ ఎవరికి కావాలే? రేయ్, ఏమన్నారా? తెలిస్తే మాత్రం ఏం బీగుతావులే కానీ. సార్ ఆల్రెడీ జీరా బోర్డులో 4 టికెట్స్ వచ్చేసాయి. మీ ఇంట్రొడక్షన్ కానిస్తే మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ నందు, నీలో ఈ డెడికేషనే నాకు చాలా ఇష్టం. డెడికేషన్ అని చెప్పి నా ప్రమోషన్కి డెకరేషన్ చేశారు. హాయ్ సార్. టీమ్, హీఈస్ ధీరజ్, యువర్ న్యూ టీమ్ లీడ్. వావ్, ధీరజ్ 7 letters, తలా ఫర్ ఎ రీజన్. నమోయ్. ఇక్కడ కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా, మనకెందుకులే. హాయ్ గైస్, యాక్చువల్లీ నాకు మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, నేను ఎలా ఆలోచిస్తానో నా టీం కూడా అలానే ఆలోచించాలనుకుంటాను. అబ్బో, నేను రోజు రాత్రి మందేద్దాం అనుకుంటా. అవుతుందా? అవుతుగా. సో గైస్, నా టీంని నేను ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ లాగా చూడండి. మనందరం కలిపి ఒక శక్తిలా పనిచేయాలి. వీడేంట్రా శక్తి దేవరా అంటాడో? ఏం కంపెనీ అంట, ఏం ఎక్స్పీరియన్స్ అంట? మ్యాటర్లో డెప్త్ చూడు, ఊరికి అందరి మీద పడి ఆడవకు. నీకేదో ప్రమోషన్ రాలేదని ప్రపంచం అంతా నెగిటివ్గా చూడకు, కొంచెం పాజిటివ్గా ఉండు. సో గైస్, లెట్స్ ఆల్ టుగెదర్ యూ అండ్ వి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. లెట్స్ రాక్. రే, నాకెందుకో ధీరజ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనిపిస్తుందిరా. ప్రూఫ్ ఏంటి? అసలు నాకు కదా ప్రమోషన్ వచ్చి టీమ్ లీడ్ అవ్వాలి. అదే సిద్ధు పాలిటిక్స్ వల్ల ధీరజ్ అయ్యాడంటే అదే ప్రూఫ్. నువ్వు చెప్పింది నీకని అర్థమైందా? అరే శాండీ, నువ్వు చెప్పరా, ధీరజ్ని చూసి నీకు ఏమైనా డౌట్ వస్తుందా లేదా? అనుమానం వచ్చింది. ఆ స్పెట్స్ ఎందుకో సైడ్ స్పెట్స్ కాదు, స్టైల్ కోసం పెట్టుకున్నాడేమో అనే అనుమానం నాకు ముందు నుంచే ఉంది. నీ మొహం, అది కాదురా. వాడు ఎందుకో నాకు ఫేక్ క్యాండిడేట్ అనిపిస్తున్నాడు. నాకు సిద్ధు చెప్పిన ప్రకారం వాడికి 12 years ఎక్స్పీరియన్స్ అన్నాడు, కానీ నాకేమో వాడు మ్యాక్స్ 28-29 అనిపిస్తుంది. సంతూర్ సబ్బు వాడతాడేమో. రేయ్, నువ్వు మళ్ళీ పంచలేసావనుకో మొహం పంచర్ చేస్తా. నువ్వేమంటావు దినేష్? నాకెందుకు వాడు జెన్యూన్ అనిపిస్తుందిరా. చూడందు, నీకు ప్రమోషన్ రాలేదని ఫ్రస్ట్రేషన్లో అది హాలిజినేషన్ లో కన్వర్ట్ అయ్యి మాకు ఇలా ఇరిటేషన్ తెప్పించుకో. నీకు బాధగా ఉంటే వాష్రూమ్కి వెళ్ళి ఒక అరగంట వెయిట్ చేసి వచ్చేసి. కరెక్ట్గా చేసావు. ఎక్సలెంట్. నేను అన్నీ కరెక్ట్గానే చేస్తా, మా మేనేజరే అర్థం చేసుకోడు. గుడ్ జాబ్. మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక సోఫిస్టికేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాబట్టి. గుడ్ జాబ్. నేనేమైనా కోళ్ళ గుడ్డుపడ్డానికి కష్టపడుతున్నానా? గుడ్ జాబ్ అంటాడేంటి? రే, వాడు ఎందుకు గుడ్ జాబ్ అని చెప్పాడు? స్టోర్ ప్రోగ్రామ్స్ ఏదో 4 తీయమన్నాడు. అవి నేను కదా రాసింది, దానికి గుడ్ జాబ్ చెప్పాలా? దానికి అనలేదు. ఫైర్ వాల్లో ఏదో నెట్వర్క్ ఆఫ్ చేయమన్నాడు, గూగుల్ చేసుకో అన్నాను. నాకు తెలుసు, నీకు తెలుసో లేదో టెస్ట్ చేస్తున్నా అన్నాడు.
రే నేను పక్కా చెప్తున్నారా వాడు పక్కా ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. నీకు దండం పెడతా, వేరే టాపిక్ ఏదైనా ఉంటే మాట్లాడు ప్లీజ్. నేను ప్రూవ్ చేస్తే వాడు ఫేక్ అని. ఫేక్ అని ఒప్పుకుంటా. థూ, దినేష్ నువ్వు చెప్పరా. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. సరే నేను సిద్ధు దగ్గరికి వెళ్ళి వాడి గురించి ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయమంటా, అప్పుడు వాడు క్లోజ్. నందు, నీకు ప్రమోషన్ ఇవ్వలేదని చెప్పి లీడ్ మీద ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. సార్ నేను ధీరజ్ మీద అలిగేషన్స్ వేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. మొన్న ధీరజ్ చేసిన ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్షన్ చూసా, అందులో టీమ్ లీడ్ అడగాల్సిన ఒక్క క్వశ్చన్ లేదు. అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిపోతాడా? సార్ మీరు ఒక విషయం గమనించట్లేదు, జాయిన్ అయ్యి 2 వీక్స్ అయింది, ఎవరితో ఇంటరాక్షన్ లేదు, ఎవరితో మాట్లాడాడు. చూడండి ఎలా నించున్నాడో ఏం మాట్లాడకుండా. సార్ నేను ఇంట్రోవర్ట్ని. కాదు, నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్వి అయితే తీయు, నీ ప్రీవియస్ కంపెనీ పిఎఫ్ అకౌంట్ తీయు, యూఎన్ఏ నెంబర్ తీయు, అప్పుడు చెప్తే నీ సంగతి. నువ్వేమైనా హెచ్ఆర్ డిపార్ట్మెంటా? నేను అవేం చెప్పను. సార్ చూసారా ఎలా భయపడుతున్నాడో? ఫేక్ కాకపోతే ఎందుకు భయం? సార్ భయం కాదు సార్, అది నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పను. ఓ 12 ఇయర్స్ కదా నీ ఎక్స్పీరియన్స్. ఇదిగో నీ ఆధార్ కార్డ్, దీంట్లో నీ ఏజ్ 28 ఇయర్స్ అని ఉంది. 16 ఇయర్స్కే జాబ్ జాయిన్ అయ్యావా? ఎవరు బాబు నీకు జాబ్ ఇచ్చింది? అంత టాలెంటెడా నువ్వు? ఇస్ ఇట్ ట్రూ ధీరజ్? సార్ మీరు ధీరజ్ని ఇంకా సపోర్ట్ చేశారనుకో మీ ఎక్స్పీరియన్స్ని అనుమానించాల్సి వస్తుంది. నందు, ఏంటి ఆఫీస్ అందరు సిద్ధు క్యాబిన్ వైపు చూస్తున్నారు? ఏంటి గొడవ? గొడవ కాదు, మనలో పనిచేసే వాళ్ళకి 0 ప్రమోషన్స్, అదే ఫేక్ క్యాండిడేట్స్కి హైక్లు, పెద్ద పెద్ద ప్యాకేజ్లు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ధీరజ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటున్నావు, ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? సార్ మీ ఆధార్ కార్డ్ గురించి అడిగి గంట అయింది. సార్ నా ఆధార్ కార్డులో ఓకే సార్ ఒప్పుకుంటాను, కానీ నా 10th క్లాస్ సర్టిఫికేట్ చూడండి, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వడం కాదు, నేను చెప్పాలా ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో? యూవీ కన్సల్టెన్సీ. యూవీ కన్సల్టెన్సీ ఏంటి? అవును సార్, ఇలాంటి ఫ్రాడ్ గలని మ్యానుఫ్యాక్చర్ చేసే కన్సల్టెన్సీ. అయినా మీకు గుర్తుందా సార్, ఆ రోజు జాయిన్ అయినప్పుడు యూవీ అన్నాడు, అప్పుడే వీటి గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సరే సరే సార్, నాది ఫేక్ ఎక్స్పీరియన్సే సార్, కానీ మీరు ఏమడిగినా నేను ఆన్సర్ చేస్తాను సార్. నేను క్వాలిఫైడ్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. హలో బాబు, ఆల్రెడీ నీ ఇన్ఫర్మేషన్ హైయర్ మేనేజ్మెంట్ కి పాస్ చేసేసా, అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశా. పోలీసులు ఎందుకు నందు ప్లీజ్ నందు, నా కెరీర్ స్టేక్ లో ఉంటుంది నందు. సార్ పోలీసులు వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ చూసారా సార్, ఇలా అంటోళ్ళతో ఇలానే మాట్లాడాలి సార్. ఒరే, మేమేదో కంపెనీ పరువు తీసి ఎక్కడో పెట్టాలనుకుంటే నువ్వేంట్రా పరువు తీసే పనులు చేస్తున్నావు? సార్ సారీ సార్, అందరికీ సారీ సార్, నా కెరీర్ సార్. నందు పోలీసులకు మటుకు చెప్పొద్దు నందు, ప్లీజ్ నందు. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, వెళ్ళిపోతాను ప్లీజ్. పోలీసా? నేను ఎవ్వరికి ఇన్ఫార్మ్ చేయలేదు. నీ డ్రామా ఆపి ఎల్లు ఇక్కడి నుంచి ఫస్ట్, మళ్ళీ కనిపించకు. సారీ సార్. లోకల్ నెట్వర్క్ కూడా ఆఫ్ చేయడం రాస్తారు అడిగి, ఆన్నలా హైర్ చేస్తున్నారు మీరు. అయిందేదో అయిపోయింది నందు, నేను ఇప్పుడు నీకు హ్యాపీగా ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి అదే సార్ అని చెప్పేది, కష్టపడి లాలుగా పనిచేసిన వాళ్ళకి హైకులు ప్రమోషన్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో బయట వాళ్ళని తీసుకొస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు? నీకు సారీ చెప్పాలా? అంటే చెప్తే బాగుంటుంది కదా అని. పోరా బయటికి, పోరా నువ్వు పో. ఈడిది ఫేక్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నీ ప్రమోషన్ని ఇంపాక్ట్ చేసినందుకు సారీ, నన్ను ఇలా వదిలేసినందుకు థ్యాంక్స్. ఈ సారీలు థ్యాంక్స్లు నాకు వద్దు. తప్పులు అందరు చేస్తారు, తప్పు చేసి దొరికినోడు దొంగ, దొరికినోడు దొర. నువ్వు దొంగవి, నేను దొరని. అంటే నాకు అర్థం కాలేదు. అరే శాండీ, నందుకు ఎలా తెలుసురా యూవీ కన్సల్టెన్సీ ఫేక్ అని?